ఐడీపీఎల్ ల్యాండ్స్ పై విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ సర్కార్. 4000 కోట్ల విలువైన భూములపై ఇప్పుడు విజిలెన్స్ విచారణ చేపట్టారు. భూ కబ్జాలపై ఇటీవల ఎమ్మెల్యే మాధవరం ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ కవిత పరస్పరం కూడా ఆరోపణలు చేసుకున్నారు. కుకట్పల్లి సర్వే నంబర్ 376లో ఏం జరిగిందో తేల్చాలంటూ కూడా సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయన కుమారుడిపై కవిత ఆరోపణలు చేశారు. కవిత భర్త అనిల్పై భూ కబ్జా ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే మాధవరం. ఇక ఈ విధంగా కూడా భూ కబ్జాల అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక ఈ వివాదంపై ఇప్పుడు విచారణ షురూ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే మాధవరం ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత వీళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు కూడా ఆరోపణలు గుప్పించుకున్నారు. ముందుగా కూడా ఈ ఆరోపణలకు సంబంధించిన వివరాలు చూద్దాం. మేము మీ మీద దాడి చేసేంత పెద్ద వ్యక్తి మీరు కాదు. ఏదో నిన్నటి నుంచి తమాషా చేస్తున్నట్టు జాగ్రత్తలు దాడి చేస్తారు గీడి చేస్తారని మాకు అట్లాంటి ఆలోచన ఏం లేదు. మేము మీ మీద దాడి చేసేంత పెద్ద వ్యక్తి మీరు కాదు. ఫస్ట్ థింగ్ వదిలేసేయండి. మీ మీద దాడి చేసే అవసరమే లేదు. మీ వెనుకో గుంటనక్క ఉంది చూసినావా, వాళ్ళని మాత్రం వదిలిపెట్టండి. ఆ గుంటనక్కకి చెప్తున్నాయి ఇప్పుడు ఇనమని. ఆ గుంటనక్క ఇంటుంటాడు ప్రెస్ మీట్, నాకు తెలుసు. సియాట్ ల్యాండ్స్ ఉండే, దాన్ని తర్వాత ఏం చేసిండ్రు, సెయింట్ గోబెన్ అనే కంపెనీకి ఇచ్చిర్రు 70 ఎకరాలు. దాని తర్వాత ఏం చేసిర్రు, ఈ గుంటనక్క రికమెండ్ చేస్తే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫేవరెట్ బిల్డర్ వాసవి ఉన్నాడు కదా, ఆ వాసవి బిల్డర్కే ఇచ్చిర్రు. అయితే ఒక అధికారి దాంట్లో చాలా కీలక పాత్ర. ఆ అధికారి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా కీలకంగా ఉన్నాడు. కానీ ఖచ్చితంగా సెయింట్ గోబెన్ ల్యాండ్కి సంబంధించి ఆ అధికారి పేరు, నేను చెప్పే గుంటనక్క గారి పేరు రెండు కలిపి నేనే ఇస్తా. విజిలెన్స్కి ఇస్తా, ఈడీకి ఇస్తా, సిబిఐకి ఇస్తా. ఇక చూసుకోరు, ఏం చేసుకుంటారో వేసుకో. నేను మీలాగా ఫాల్తూ అలిగేషన్స్ చేయను. తిరుగుతుంటూ కేటీఆర్ తిరుగుతావా? ఏం మాట్లాడినావు నిన్న చిక్ షాట్లోను లేఖలతో? మీ బండారం ఇప్పితే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పితే తట్టుకోలేవు నువ్వు. ఇప్పటికైనా మానుకో, ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడు ఉండడు. నువ్వు ఏం చేసుకుంటుంటే 10 ఏళ్ల కింద మరి తెలంగాణ రాకముందు నేను ఆ రోజు పాట పాడిన నల్లగొండ గద్దరుద్దని ఆ రోజు అనుకున్నాను నువ్వు నీ చరిత్రని. తొలిపాలైందులో తెలంగాణ మొత్తం ఏమైనా చూసుకుంటా. ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్ గా సీరియస్ గా తీసుకుంటే నీ సంగతి ఏంటో, నీ మొగోలు సంగతి ఏంటో మొత్తం బయటకు వస్తాయి. వేడి కాబట్టి టీవీలలో ఈమె ప్లాన్ కూడా పెద్ద 1 year నుంచి రేపుకున్నటువంటి హరీష్ రావు పాట ఎలగొట్టాలి. వాళ్ళందరూ ఏదో రకంగా రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపల వేపియాలి. అప్పుడు ఇవి నాయకత్వం మర్చుకొని రాష్ట్రం మొత్తం తిరిగి దోసుకొని తిందామనే ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశనం చేయని ప్రయత్నం చేస్తుంది. నీ వంటలు నీ 100 మంది దోస్తులు ఏం కాదు. నీకు తగిన పాట ప్రజలకు బుద్ధి చెప్తారు. నువ్వు గెలిచింది ఒక్కసారి, సెకండ్ సారి గెల చేతగాలదు నీకు. నీ అత్తగారింటి దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు గెలిచి నువ్వు ఓడిపోయావు. మరి అంత ఉద్యోగకారులని అంత ప్రేమ అభిమానం ఉంటే ఎమ్మెల్సీ తీసుకోకుండా నువ్వు ఈయనుండి నువ్వు ఉద్యమకారానికి బీజేపీకి ఈయనుండి వస్తున్నాడు. మేము ఏమన్నా ఉద్యమం చేయమని చెప్పినామా? లేకపోతే తెలంగాణ లేదు. హైదరాబాద్ ప్రజలందరం కాపాడి ఇలా తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకున్న వ్యక్తులు మేమందరం కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, ఇష్టం వచ్చి చేసుకుంటా. నీ వ్యక్తిగతంగా మాట్లాడాలంటే తట్టుకోలేదు తల్లి, గుర్తుంచుకోరు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కవిత మాధవరం వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకున్నటువంటి మీడియా ముఖంగా చేసుకున్నటువంటి ఆరోపణలతో ఇప్పుడు ఇది కాస్త కూడా విచారణ ప్రభుత్వం దృష్టికి వెళ్లటము, ఇక విచారణ చేపట్టాలని కోరటం జరిగింది. అంటే ఈ వ్యాఖ్యల ఆధారంగానే ఇప్పుడు విచారణ జరగనుందా ఏంటి? ఎస్ రేణు, దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే కవిత జనంబాట ప్రోగ్రాంలో భాగంగా జిల్లాల తెలంగాణ మొత్తం జిల్లాలు తిరుగుతూ ఉంది. సో జిల్లాల పర్యటన అయిపోయిన తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలు అన్నీ తిరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే కుక్కట్పల్లి, గాజుల రామారం మొత్తం ఆ ఏరియా కుక్కట్పల్లికి సంబంధించిన ఏరియా అంతా కూడా తిరిగింది. అక్కడ కుక్కట్పల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది మాధవరం కృష్ణారావు పైన, కుక్కట్పల్లి ఎమ్మెల్యే పైన. సో 376లో దాదాపు 400,000 కోట్ల ఆ భూమి
పైన ఇంకా అంటే 400 కోట్ల పైనే ఉంటుంది. దానికి సంబంధించిన భూ వ్యవహారం అంతా కూడా సో నువ్వు కబ్జా పెట్టావంటూ కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేసింది. సో దానికి సంబంధించి కూడా విజిలెన్స్ కూడా ఈరోజు విచారణ చేపట్టారు. మొత్తం తతంగం నడుస్తుంది. ఒకవైపు ఆరోపణలు డైరెక్ట్ ఆమె కవిత డైరెక్ట్గా హరీష్ రావు అంటే మాధవరం కృష్ణారావు వెనకాల హరీష్ రావు ఉన్నాడు. హరీష్ రావు కోరిక మేరకే ఈ ల్యాండ్ కబ్జా అంతా కూడా నడిచింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సో 350 ఎకరాల పైన కూడా వీళ్ళు ఇండస్ట్రియల్ ఐడిపిఎల్ ఇండస్ట్రియల్ ల్యాండ్లకు సంబంధించి మొత్తం కూడా హరీష్ రావు తతంగం మేరకే కృష్ణారావు కావచ్చు ఇంకా ఎమ్మెల్యేలు కూడా అంతా కబ్జా పెట్టారనేది ఆధారాలతో సహా మీడియా ముందు పెట్టింది. దీనికి సంబంధించి మాధవరం కృష్ణారావు కూడా ఐడిపిఎల్లో ఉన్నటువంటి ఏదైతే 317 సర్వే నెంబర్లో 350 ఎకరాల భూమి మరి దానిపైన కూడా విచారణ చేపట్టాలంటూ కూడా ఆయన కూడా మీడియా ముఖంగా కవితకు సవాళ్ళు విసిరారు. సో మొత్తంగా దీనికి సంబంధించి 4,000 కోట్ల పైన ఆమె విచారణ అంటే ఆమె ఎలిగేషన్ చేస్తే 350 ఎకరాల పైన కవిత పేరు మీద ఉందా మరి ఇంకోళ్ళ పేరు మీద ఉందా? సో మాధవరం రావు కూడా మరి దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆయన కూడా విచారం వ్యక్తం చేస్తున్నాడు. ఏదేమైనప్పటికీ కవిత డైరెక్టుగా ఇండైరెక్టుగా హరీష్ రావు పైన టార్గెట్ చేస్తూ ఉంది. ఈ టార్గెట్లో భాగంగానే సో ఈ భూముల తతంగం అంతా కూడా బయటకు వస్తూ ఉంది. దాదాపు కుత్బులాపూర్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, మొత్తం ఇక్కడ సనత్ నగర్లో కావచ్చు, మణికొండ కావచ్చు, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నటువంటి మొత్తం భూములను కూడా గత ప్రభుత్వంలో మొత్తం ఎమ్మెల్యేలు అంతా కబ్జా పెట్టారు, అవకతవకలు జరిగినాయి అంటూ కూడా గవర్నమెంట్కి మొత్తం సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ముఖ్యంగా విజిలెన్స్ అధికారులు కూడా దీనిపైన మొత్తం అసలు 376 సర్వే నెంబర్లో ఏం జరిగింది, సో ఎప్పుడు 70 సంవత్సరాల క్రితం ఆ ల్యాండ్ ఎవరిది, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, ఎప్పుడు 2014లో ఎవరు దీనికి కబ్జా పెట్టారు, ఎవరి నుంచి అంటే ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి, వాసవి కన్స్ట్రక్షన్ పేరు వినబడతా ఉంది. సో మాధవరం కృష్ణారావుకు సంబంధించిన కొడుకు కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, దాంట్లో ఆయన హస్తం కూడా ఉందని చెప్పి ఆమె దాఖలాలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒకవైపు విచారణ చేపడుతూనే ఈ భాగోతాన్ని కూడా ఒక్కసారి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. సో రాజకీయ పార్టీలు చేసేటువంటి ఏదైనా కార్యక్రమం కావచ్చు, రాజకీయ పార్టీలు అటు కాంగ్రెస్ ప్రభుత్వమైనా బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడానికి ఇవి మరి పనిచేస్తాయా, నిజంగానే ఈ అవకతవకలు జరిగినాయా అనేది ఒకవైపు ప్రభుత్వం అయితే చూస్తూ ఉంది. మరి విజిలెన్స్ అధికారులు ఏం చెప్తారు, ల్యాండ్ గ్యాబరింగ్ జరిగిందా, సో ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్లు మరి ఇండస్ట్రియల్ ల్యాండ్లని వెంచర్లు వేసి మరి జన నివాసాలకు వాడుకున్నారా, సో మరి కోట్ల వ్యవహారం కాబట్టి మరి విజిలెన్స్ అధికారులు దీన్ని నిజంగా సమగ్రంగా చర్యలు తీసుకుంటారా, సమగ్ర విచారణ జరిపి నిజంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తారా అనేది పెద్ద చర్చనీయాంశమైంది. ఏదేమైనప్పటికీ కవిత కామెంట్స్ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలపైన కూడా టార్గెట్ చేస్తూ ఉంది, అటు కేటీఆర్ పైన కూడా టార్గెట్ చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ కూతురు అని చూడకుండా కూడా డైరెక్ట్ ఆమెను కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో ఆమె గుంటనక్క అని డైరెక్ట్ హరీష్ రావుని అనడం, సో ఈ నేపథ్యంలోనే నువ్వు కేసీఆర్ కూతురు కాబట్టి ఇంకా కొంచెం నేను ఆలోచిస్తున్నాను, లేకపోతే కథ వేరే ఉండేది, నువ్వు చేసిన తతంగం అంతా ఏదైతే ఉందో ఢిల్లీలో నువ్వు ఏం చేసావో తెలీదా అంటూ కూడా కృష్ణారావు పెద్ద ఎత్తున విచారణ వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అంటే ఈ ల్యాండ్కి సంబంధించి దాదాపు 4,000 కోట్ల పైన తతంగం ఉండడంతో మరి విజిలెన్స్ అధికారులు నిజంగా ఏం చేస్తారనేది ఒక చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి కూడా కవిత ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు, అటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, సో ఈమె రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పనిచేస్తుంది అంటూ కూడా వీళ్ళు మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే వారికి సమాధానం మరి ఈ విచారణలో ఏం తేలుతుంది, సో మరి ఈ విచారణకు కూడా అంటే కవిత కామెంట్స్ చేయడం పట్ల విచారణ చేపట్టారా, నిజంగా దానికి అధికారుల దృష్టికి మరి ఎవరు తీసుకెళ్లారు, అధికారులు దీన్ని ఎలా చూస్తారు అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. విజిలెన్స్ విచారణ అనేది కేవలం ఐడిపిఎల్ ల్యాండ్స్ మీద అంటే కవిత ఆరోపణల ఆధారంగానే జరుగుతుందా? మరొక వైపు కవిత విషయంలో కూడా కవిత భర్త కూడా భూ కబ్జా చేశారంటూ కూడా మాధవరం కూడా అనటం జరిగింది. ఈ ఆరోపణల మీద కూడా విజిలెన్స్ విచారణ జరుగుతుందా? సో దీనిపైన మొత్తం 376 సర్వే నెంబర్ కావచ్చు, 307 సర్వే నెంబర్ కావచ్చు, ఇరువురు పరస్పరం వాదనలు చేసుకున్నారు. సో దీనికి తతంగం మొత్తం కూడా కుకట్పల్లి, కుత్బులాపూర్,
ఉస్మాన్ లేక్లో కూడా అంటే ఆ చెరువుకు సంబంధించి కూడా ఆ లేక్ను ఆక్రమించారనేది ఉంది. సో మొత్తం కుకట్పల్లి అండ్ కుత్బుల్లాపూర్కి సంబంధించి మొత్తం సమగ్ర విచారణ చేపట్టనున్నారు. మరి ఈ విచారణ చేపట్టిన తర్వాత ఏ డిసిషన్ తీసుకుంటారు, వాళ్ళు ఏం సమర్పిస్తారు గవర్నమెంట్కు, దీనిపైన మరి ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకుంటుంది అనేది పెద్ద చర్చనీయాంశమైంది. సో మరి మొత్తానికైతే చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఒక విచారణలో ఏం తేలబోతుంది, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, దీనికి సంబంధించి ఇటు కుకట్పల్లి కావచ్చు అటు కుత్బుల్లాపూర్. ఇప్పుడు ఈ విచారణ త్వరితగతిన పూర్తవుతుంది అని మనం భావించవచ్చా, లేకపోతే ఎక్కువ టైమే పట్టే అవకాశం ఉందా? ఎందుకంటే లేక్ని ఆక్రమించారు అంటూ ఉంటే మళ్ళీ అది హైడ్రా పరిధిలోకి వెళ్తుంది. ఇక ఈ అంశాలన్నీ కంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ కూడా ఈ విచారణ అనేది కొంత టైం పట్టిద్దా ఏంటి? ఎస్, విచారణ అయితే ఈ రోజే స్టార్ట్ చేశారు. మరి ఎన్ని రోజులు పడుతుంది అనేది ఇంకా క్లారిఫికేషన్ లేదు కాబట్టి గవర్నమెంట్ స్పెసిఫిక్గా ముందుగా దీన్ని తీసుకుంది కాబట్టి మరి గవర్నమెంట్ నుంచి కొంచెం ఒత్తిడి ఉంటే కనుక దాదాపు ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లోనే ఈ విచారణకు సంబంధించి మొత్తం కూడా డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దీనిలో ముఖ్యంగా మాధవరం కృష్ణారావు కావచ్చు, అటు వివేక్ కావచ్చు, అటు షబీపూర్ రాజు కావచ్చు, షబీపూర్ కృష్ణ కావచ్చు. ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీ కుత్బుల్లాపూర్ కుకట్పల్లికి సంబంధించి వీళ్ళే ముఖ్యంగా ఉన్నారు, గతం నుంచి కూడా వీళ్ళే ఉన్నారు. మరి వీళ్ళపైన ఆరోపణలు వచ్చిన సమయంలో మరి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. అయితే సతీష్, దీంట్లో అంటే కొంతమంది పేర్లే ఇప్పటి వరకు కూడా బయటకు వస్తున్నాయి, కానీ చాలా మంది పేర్లు ఈ విచారణలో కూడా చాలా మందిని ఇన్వెస్టిగేట్ చేయనున్నారని మనం అనుకోవాలా? ఎస్, డెఫినెట్గా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండ్ 2014 నుంచి కూడా అసలు ఏ ల్యాండ్లు దేనికి సంబంధించి కేటాయించారు, అయితే ఇండస్ట్రియల్ ల్యాండ్కి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే ఈ హిల్ట్ పాలసీ తీసుకొచ్చారో దానిపైన కూడా అటు ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో 2014లో ఏ హిల్ట్ పాలసీకి సంబంధించి కావచ్చు, సో అప్పుడు ల్యాండ్స్ అంటే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఎవరెవరికి అంటగట్టారు, ఎవరెవరు తీసుకున్నారు, సో దానిపైన కూడా పూర్తి విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ హిల్ట్ పాలసీ పైన కూడా ఒకవైపు బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంది. దీనిపైన కూడా మరి ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఒక చర్చనీయాంశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఉన్న భూములన్నీ కూడా కోట్ల వ్యవహారాల్లో ఉంటుంది కాబట్టి కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఏ ఎమ్మెల్యేలకు ఏ ఎమ్మెల్సీలకు ఏ మంత్రులకు కట్టబెట్టారనేది కూడా ఈ విచారణలో తేలనుంది. ముఖ్యంగా మెయిన్ అంటే బీఆర్ఎస్లో ముఖ్య నేతలు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇంకా కీలక నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరి పేర్లు కూడా మరి బయటకు వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన అంటే కవిత ఇప్పటికే ఆమె అంటుంది దీంట్లో ఒక పెద్ద అధికారి ఇన్వాల్వ్డ్ అయి ఉన్నాడు, ఆ అధికారి పేరు కూడా నేను బయటికి చెప్తాను అంటూ కూడా ఆమె చెప్పారు. సో ఆ అధికారి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన అధికారి పనిచేస్తూ ఉన్నాడు, ఆయన పేరు నేను త్వరలోనే బయట పెడతానంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి మొత్తం కూడా పూర్తి విచారణ జరుగుతుంది తప్ప దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏం జరిగింది, 2014 నుంచి 2025 వరకు ఏం జరిగింది, ల్యాండ్లు ఎంతవరకు ఏ రాజకీయ నాయకులు కొల్లగొట్టారనేది తేలాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక కవిత వ్యాఖ్యల ఆధారంగా కూడా ఇప్పుడు విజిలెన్స్ విచారణ కూడా మొదలైపోయింది. ఈ రోజు విజిలెన్స్ విచారణ చేపట్టడం జరిగింది. మొత్తం కూడా 4,000 కోట్ల విలువ చేసే భూముల భూ కబ్జా మీదే ఇప్పుడు ఈ విజిలెన్స్ విచారణ కూడా కొనసాగనుంది. ముఖ్యంగా కూడా కవిత మాట్లాడిన వ్యాఖ్యల్లో కనుక మనం చూస్తే దీంట్లో అనేక మంది అంటే అధికారులు, ఒక అధికారి కూడా కీలకంగా ఉన్నారు. ఆయన గత ప్రభుత్వంలోనూ ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వంతో కూడా ఆయన కలిసి వర్క్ చేస్తున్నారంటూ కూడా కవిత చెప్పటం. ఇక ఈ విజిలెన్స్ విచారణలో డెఫినెట్గా కూడా అధికారులను, పొలిటీషియన్స్ని వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాతే ఈ విజిలెన్స్ విచారణ పూర్తవుతుందని అయితే అర్థమవుతుంది. ఇక దీంట్లో ఏంటంటే చెరువులు కూడా కబ్జా పెట్టారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక వీటిలో హైడ్రా కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ విజిలెన్స్ విచారణ చేపట్టిన తర్వాత కూడా ఈ విచారణ అనేది కూడా చాలా పెద్ద మొత్తంలోనే జరగనుంది. చాలామంది పెద్దవాళ్ళ పేర్లు కూడా బయటికి రానున్నట్లుగానే ఇప్పుడు నిపుణులు చెబుతూ ఉన్నారు.